హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మిక్సర్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. చూడండి, మిక్సర్ చాలా బాగా చేసాము. ఇంట్లోనే మనం ఉన్న వస్తువులతోనే మనం మిక్సర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. ముందుగా శనగపిండి తీసుకొని జల్లించుకొని అందులో కొంచెం సోడా గుండ వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి. నెక్స్ట్ కారం వేసుకోవాలి, మీ ఇష్టమే. నేనైతే కొంచెం కారం తీసుకున్నాను. సో దాన్ని అంతటినీ బాగా కలిపేసి వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆ విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆ విధంగా మనం వేసుకోవాలి. మనం అన్నం వాచుతాం కదా, ఆ పాత్రలో వేసేసి మనం ఆ విధంగా చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్, మనకి మిక్సర్ వచ్చేసింది. బూందీకి అయితే కొంచెం మెత్తగా ఉండాలంట, మా అత్తయ్య గారు చెప్పారు. మిక్సర్కి అయితే ఇంకొంచెం క్రిస్పీగా వేగాలి. సో అయిపోయింది. పక్కనే పాత్ర పెట్టుకొని అందులో మనం వేయించిన మిక్సర్ని వేసుకోవాలి. పూస అంటారు, రౌండ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అలాగే మిక్సర్లోకి కరివేపాకు కావాలని నేను మా ఫామ్ హౌస్కి వచ్చి కరివేపాకు తీసుకున్నాను, తెంపడానికి వచ్చాను. సో ఓకే ఫ్రెండ్స్, పలుకులు కూడా మనం తీసుకొని వేయించుకోవాలి. చూసారా, ఆ విధంగా వేయించుకుంటే తుల్లకుండా ఉంటాయి. బాగా వేడెక్కిన ఆయిల్ కాబట్టి ఒకేసారి వేసేస్తే తుల్లిపోతాయి. సో మనం ఆ విధంగా అందులో వేసుకొని ఈ విధంగా పలుకులు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు చూసారా, కరివేపాకు కూడా అలాగే మనం బాగా ఆయిల్లో వేయించుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ అటుకులు మనం కొంచెం అందులో పౌడర్లా ఉంటుంది కాబట్టి దాన్ని మనం జల్లెడలో ఆ విధంగా జల్లించేస్తే ఏదైనా వేస్ట్ పౌడర్ అనేది కిందకు వచ్చేస్తుంది. మనం పైన అటుకుల్ని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా ఫ్రై అయిపోయాయి. మాకైతే అంగన్వాడీలో అటుకులు ఇస్తారు, సో నేను వాటినే యూజ్ చేశాను. అటుకులు ఉప్మా కూడా మీకు చూపిస్తాను. అటుకులతో చాలా రకాలు చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా, పిల్లలకి కూడా చాలా హెల్దీ, అలాగే పెద్దవారికి కూడా చాలా హెల్దీ. సో ఈ విధంగా అంగన్వాడీలో అటుకులను మీరు కూడా వేస్ట్ చేయొద్దు. చూసారా ఎలా ఫ్రై అయ్యాయో, ఆ విధంగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ దీన్ని కూడా మనం యాక్చువల్గా ఫ్రైడ్ పప్పు అది, కాకపోతే ఇంకోసారి ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ కారం వేసేటప్పుడు కొంచెం దానికి పడుతుంది కాబట్టి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. దాల్ పప్పు అంటారు కదా, అది. సో అన్నీ ఫ్రై చేసి వేసేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగా కనబడుతున్నాయో. అనుకోకుండా చేసాము మిక్సీ. చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు కూడా సరిపోలేదు, ఇంకొంచెం కాడలతో వేపితే టేస్టీగా ఉంటుందని చెప్పారు మా అత్తయ్య గారు. అలాగే కరివేపాకు చాలా హెల్తీ, హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అవి కాడలు బాగా ఫ్రై అయిపోతే చితికిపోతాయి అని చెప్పారు. సో అందుకని మేము కాడలతో వేసాము. సో ఈ వేడిగా ఉండేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా సరిపడినంత వేసుకొని మనం అన్నీ ఫ్రై చేసాం కదా ఫ్రెండ్స్, అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఆ విధంగా మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. మా అత్తయ్య గారు నాకు ఇచ్చారు తినమని, నేనైతే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ చాలా క్రిస్పీగా వచ్చింది మిక్సర్. ఈ విధంగా ఇంట్లోనే మీరు మిక్సర్ టేస్టీగా అండ్ హెల్తీ కూడా తయారు చేసుకోండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షం వచ్చేటప్పుడు పిల్లలకి పెద్దలకి అందరికీ తినడానికి బాగుంటుంది. మంచి స్నాక్ ఐటమ్. అలాగే పలుకులు కూడా ఉన్నాయి కాబట్టి పలుకులు కూడా చాలా హెల్దీ ఫుడ్. పలుకులు, కరివేపాకు, అటుకులు ఇవన్నీ మనకి చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి సో మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చేసేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదంతా మనం ఒక క్యాన్లోకి స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక డబ్బా ఎయిర్ కంటైనర్ డబ్బాలో కూడా మనం తీసుకోవచ్చు. మేమైతే క్యాన్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.